ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మదర్స్ డే స్పెషల్ గా నేను గ్రీటింగ్ కార్డ్ ఎలా చేయాలో చూపించాలని అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకొని హార్ట్ షేపులు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత A4 సైజ్ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న పేపర్స్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పేపర్స్ పైన ఇలా సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న సర్కిల్ పైన ఇలా నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనం తీసుకున్న స్క్వేర్ పేపర్స్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పేపర్స్ని ఇక్కడ నేను చూపించే విధంగా నీట్గా ఇలా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకొని కొంచెం సేపు హోల్డ్ చేసుకోవాలి. లేదంటే గ్లూ సరిగా స్టిక్ అవ్వకుండా ఫ్లవర్ అనేది ఊడిపోతుంది. ఇలా అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న హార్ట్ షేపుల్ కార్డ్బోర్డ్కి కలర్ పేపర్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలర్ పేపర్ స్టిక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకున్న తర్వాత ఐ స్టిక్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా ఐ స్టిక్ చేసిన తర్వాత ఒక పేపర్ పైన అమ్మ అని రాసుకొని గ్లూ గన్తో గ్లూని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను బేస్ పేపర్ పింక్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే గ్లూకి ఎలాంటి కలరు ఉండదు కాబట్టి మనం కింద పింక్ కలర్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఈ లెటర్స్ని కట్ చేసిన తర్వాత పింక్ షేడ్లో వస్తాయి. అందుకే నేను ఇక్కడ పింక్ కలర్ని తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టిక్ చేసుకున్న ఐ స్టిక్స్కి ఎల్లో కలర్ని పెయింట్ చేసుకోవాలి. పెయింట్ చేసుకున్న ఎల్లో కలర్ స్టిక్స్ పైన మనం ముందుగా గ్లూ యూజ్ చేసి కట్ చేసిన ఈ అమ్మ అనే లెటర్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పింక్ కలర్ షేడ్ అనేది కనిపిస్తుంది.
ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఐస్ స్టిక్స్ పైన బాల్ చైన్ బీడెడ్ చైన్తో డెకరేట్ చేసుకోవాలి. ఇలా హార్ట్ షేప్ చుట్టూ స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. ఇలా మన దగ్గర ఉండే ఏ ఐటమ్స్తో అన్నా ఈజీగా మనం డెకరేట్ చేసుకోవడం అనేది మన ఇంట్రెస్ట్ కొద్దీ ఎలా అన్నా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ పైన బటర్ఫ్లై షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకొని బటర్ఫ్లైని స్టిక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.